లంబాడీలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన డాక్టర్ బాయ్పతి అరుణ్ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లంబాడీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ యాదవ్ సహా ప్రధాన నాయకులు డీసీపీ శివధర్ రెడ్డి ఐపీఎస్ ను కలిశారు. ఈ వ్యాఖ్యలు జాతి అవమానానికి దారితీస్తున్నాయని, సామాజిక సాహర్థ్యానికి హాని కలిగిస్తున్నాయని చెప్పారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని వారు హక్కును వేటు చేశారు. సమాజంలో సమానత్వం, గౌరవం కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కట్టుదిట్టం చేసి రాబోయే రోజుల్లో మా జాతికి నిప్పు రాసుకునే విధంగా ఏదైతే 2017లో ఉట్నూరు, హోద్, ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీ అటువంటి ఆదిలాబాద్ జిల్లాలలో కొట్టుకునే విధంగా ఆదివాసులు, లంబాడులు కొట్టుకొని తగలబెట్టుకునే విధంగా వీరి యొక్క వ్యాఖ్యలు, వీరి యొక్క సభలు, వీరి యొక్క ఏదైతే సమావేశాలు దారి తీయకుండా కట్టుదిట్టం చేసి రాబోయే రోజుల్లో మా జాతికి న్యాయం చేసే విధంగా సహకరించాలని, అదేవిధంగా ఏదైతే చట్టపరంగా చర్యలు తీసుకొని పునరావృతం కాకుండా జాతిని కించపరిచే విధంగా మనోభావాలను, యావత్ జాతి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరు పాల్పడ్డా కానీ ప్రజాస్వామ్యంలో ఏదైతే భారతీయ న్యాయ సంహిత చట్టంలో ఉన్నటువంటి విలువలను కాపాడే విధంగా తుంగలో తొక్కుతున్నటువంటి వారిని, ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వారిని, ప్రజాస్వామ్యాన్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి వారిని, ఈ సమాజాన్ని, తెలంగాణ సమాజాన్ని కూడా ఈరోజు లంబాడీలను పైన ఉసిగొల్పే విధంగా మీరందరూ మా వైపు రావాలి, లంబాడీలను తరుము కొడదాము, రాజస్థాన్ తీరం దాటే వరకు తరమాలి, కొట్టాలి, నరకాలి, గుండు గీయాలి అనే విధంగా తన నోటికి ఎంత వస్తే, తను ఒక పిహెచ్డి చదువుకున్న విద్యార్థి అని అంటా ఉన్నారు. గౌరవప్రదమైనటువంటి పిహెచ్డి పట్టా పొందినటువంటి వ్యక్తియే ఆ విధంగా మాట్లాడి ఉసిగొల్పితే రాబోయే రోజుల్లో ఏదైతే 2017లో జరిగినటువంటి మారణకాండ మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, గౌరవ లా అండ్ ఆర్డర్కి దెబ్బతీయకుండా ఇటువంటి వ్యక్తులను వెంటనే కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డీజీపీ గారు కోరడం జరిగింది. తను కూడా సానుకూలంగా స్పందించి ఏదైతే మేము ఇచ్చినటువంటి వీడియోలను, మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని తను క్షుణ్ణంగా పరిశీలించి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగిందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులు